బస్ ఛార్జీల పెంపు, బస్ పాస్ ఛార్జీలను పెంచిరట. ఇకపైన జనరల్ నెలవారీ విద్యార్థి పాస్ ధర 600 అట. ఇది ఎక్కడ? మన హైదరాబాద్లోనా? హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లో ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇకపైన జనరల్ నెలవారీ విద్యార్థి పాస్ ధర 600 రూపాయలు చేసిరట. హైదరాబాద్ మెట్రో ఎక్స్ప్రెస్లలో విద్యార్థి పాస్లకు అనుమతిస్తున్నారట. టోల్ ప్లాజా యూజర్ ఛార్జీ ఒక్కొక్కరికి 10 రూపాయలు వసూలు చేస్తారట. అంటే టికెట్లోనే 10 రూపాయలు యాడ్ అయ్యి వస్తుంది అనమాట. టీజీఎస్ ఆర్టీసీ ప్రకటన, బస్ పాస్ ఛార్జీలు సోమవారం నుంచి పెంచినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను గత 3 సంవత్సరాలుగా పెంచలేదని, పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు అన్ని రకాల పాసుల ఛార్జీలు పెంచబోతున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లో సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరి బస్సుల సంఖ్యను పెంచరా? బస్సుల సంఖ్యను ఎప్పుడు పెంచుదాం? ఇగో దీన్ని తగ్గించడానికి ఇకపైన ఆర్డినరీతో పాటు హైదరాబాద్ నగరంలో నడిచే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా పాస్ ఉన్న విద్యార్థులకు అనుమతిస్తామని తెలిపింది. సో ఇంతవరకు పాస్ ఉన్న వాళ్ళు మెట్రో ఎక్కకూడదా? మెట్రో బస్ సో మెట్రో బస్సు కూడా ఎక్కొచ్చట ఈ పాస్తో. దశాబ్దాలుగా ప్రయాణికులు విద్యార్థులు ఆర్టీసీని ఎంతగానో ఆదరిస్తున్నారని, ఛార్జీల పెంపును కూడా స్వాగతించాలని ఆర్టీసీ కోరింది. అదే సమయంలో టోల్ ప్లాజా యూజర్ ఛార్జీని ఒక్కో ప్రయాణికుడి దగ్గర నుంచి 10 రూపాయల చొప్పున వసూలు చేస్తామంది. టోల్ ప్లాజా రూట్లో వెళితేనే యూజర్ ఛార్జీ ఉంటుంది. ఆ మార్గంలో వెళ్ళని బస్సులకు ఇది వర్తించదు. పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున బస్ పాస్ ఛార్జీలు పెంచడం ప్రభుత్వానికి ఆర్టీసీకి తగదని ఆయన నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం అంటూనే మరోపక్క ఛార్జీలు పెంచిందని ఆయన విమర్శించారు. మరి ఆడ ఫ్రీ అంటున్నారు, ఆ ఫ్రీ ఎందుకు? ఆ ఫ్రీ బదులు మహిళలు కూడా ఏమంటున్నారంటే, ఈ ఫ్రీ ఎందుకయ్యా బాబు, 50% పెట్టు అని అడుగుతున్నారు. ఇప్పుడు 50% అన్న పెట్టు, దానికి ఒక జవాబుదారీతనం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఇక్కడ ప్రయాణం చెయ్యరు. ఒక 50% పెట్టండి టికెట్. దానివల్ల మీరు వీళ్ళకి పెంచడం కంటే అక్కడ ఒక 50% పెంచుకుంటే మీకు కూడా ఈజీ ఉంటుంది కదా. అసలు అడిగిర్రా మీకు ఫ్రీ బస్సు కావాలి మాకని మహిళలు రోడ్ల మీదకి వచ్చి అడిగిర్రా? బస్ పాస్ ఛార్జీల పెంపు ఏ బస్సుకి ఎట్టేట పెరిగిందన్నది కనబడుతున్నది. నెలవారీ రూట్ పాస్ అట. హైదరాబాద్ వరంగల్లో మొత్తం రాష్ట్రం అంతా పెంచారు. నాట్ ఓన్లీ హైదరాబాద్. 4 కిలోమీటర్ల వరకు ఇంతకుముందు 150 రూపాయలు ఉండే విద్యార్థి స్టూడెంట్ బస్ పాసు, దాన్ని 225 చేసిరు. 200 ఉన్న పాసు 300 అయింది. 300ది 450 అయింది. 390ది 585 అయింది. 450ది 675 అయింది. ఇది ఎక్కడ? హైదరాబాద్ అండ్ వరంగల్. ఇక నెలవారీ రూట్ పాస్ జిల్లా బస్సులట. 5 కిలోమీటర్ల వరకు 150 ఉన్నది 225 అయింది. 250 375 అయింది. 300 450 అయింది. 400 600 అయింది. 450 675 అయింది. 500 750 అయింది. 550 825 అయింది. దగ్గర దగ్గర 300 పెరిగిందిగా. 550 నుంచి 825 300 రూపాయలు పెరిగింది. విద్యార్థి జనరల్ నెల బస్ పాస్ అట. ఇది హైదరాబాద్ వరంగల్ 400 ఉండాలి, 600 చేసిరు, 200 పెంచిరు. ఇది మొత్తం మనం హైదరాబాద్లో జనరల్ పాస్ అనమాట. ఇది జనరల్ బస్ పాస్ నెలకు అందరికీ. అంటే ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు మనలాంటి వాళ్ళని కూడా పాస్ తీసుకోవచ్చు కదా. అట్లాంటి వాళ్ళకి ఆర్డినరీ 1150 ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 1400 అయింది. మెట్రో అయితే 1300 ఉండే 1600 అయింది, 300 పెరిగింది. మెట్రో డీలక్స్ 1450 రూపాయలు ఉండే జనరల్ బస్ పాస్ అందరికీ 1450 నుంచి 1800 అయింది. సో ఇట్లా గట్టిగానే పెంచారు బస్ పాస్ ఛార్జీలు. 200 300 150 నుంచి 275 300 దాకా పెరిగింది. ఇప్పుడు మరి మహాలక్ష్మి, ఇప్పుడు నేను అదే అంటున్నా, ఆడ ఒక అట్లీస్ట్ 50% కాకపోయినా ఒక 25% టికెట్ పెట్టండి, 25% టికెట్ పెట్టండి.